చుట్టాలు చెప్తున్నారు, దగ్గర సమీప బంధువులు. ఇది ఎక్కడ పాపం అండి? సతీష్ భార్య ఫోన్ పట్టుకెళ్తాం ఏంటండి? సతీష్ కుమార్ గారి ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. పోనీ సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఏమీ చెప్పకపోతే ఆయన 12:53 గుంతకల్లు రైల్వే స్టేషన్లో A1 బోగీలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది. ఎవరో ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నెంబర్ 29 అని చెప్తాడు. ఇంకొక మీడియాలో చెప్తారు 54 మంది ఆ బెర్త్లో బోగీలో A1 బోగీలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు. అంటే 54 మంది మధ్య, అంటే ఈయనతో పాటుకి 54 మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే సుమారు 50 పైచిలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే సాధారణంగా ఏసీ బోగీల్లో ఏం జరుగుతూ ఉంటుంది? టీటీఈ స్పెషల్గా ఉంటాడు, టికెట్ ఎగ్జామినర్ ఉంటాడు, పోలీసులు గార్డు తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్గా. 2 బోగీలకు ఏమో 2 కానిస్టేబుల్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ తిరుగుతూ ఉంటారు. ఆయన బయలుదేరిన తర్వాత 12:53 అంటే 14వ తారీఖున తెల్లవారుజామున 12:53 రైలు అక్కడ బయలుదేరింది. దాంట్లో ఎక్కెళ్ళాడు. A1 బోగీలో ఎక్కాడనేమో మీడియాలో రైల్వే వాళ్ళు చెప్పారని రాస్తారు. మరి అక్కడ ట్రైన్ బయలుదేరితే ఆయన తర్వాత గుత్తి స్టేషన్లో ఆగుతుంది, తర్వాత గుంతకల్లో ఆగుతుంది. అంటే తాడిపత్రిలో ఆగుతుంది. గుంతకల్ నుంచి గుత్తి తర్వాత తాడిపత్రికి 6 కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగత జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున 9 చిల్లరకి ఆ పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫామ్ చేశాడు, చెప్పాడని చెప్తారు. మరి టీటీఈ గారు దాంట్లో వెంటనే పొద్దున్నే జరిగింది కదండి, 12:47 ఈయన వచ్చేస్తాడు. ఫస్ట్ పట్టాల దగ్గరికి వెళ్ళింది వీళ్ళే కదా. వచ్చేసి ఏమంటాడు? పరకామణి దొంగలు ప్రాణం తీశారా? ఇంకా అది అనుమానాస్పదముద్దా? హత్య ఇంకా ఎఫ్ఐఆర్ అవలా, పంచనామా అవలా, పోస్ట్ మార్టం అవలా, అంటే ఆఖరికి పంచనామా కూడా అవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈయన మొదలెట్టాడు 12:47 మధ్యాహ్నం 12:47 మొత్తం కోటు గీటు వేసుకుని పరకామణి దొంగలు ప్రాణం తీశారా? TV5 తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? ఇవన్నీ 12 గంటల చిల్లరకి మధ్యాహ్నం. ఇది తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి ఇదొక సోషల్ మీడియా పెద్ద మహానాడు మీడియా బ్రేకింగ్ అంట దాని పేరు. మహానాడు మీడియా ఆయన రాస్తాడు. 2:53 మధ్యాహ్నం. చూడండి ఏం రాస్తారు దాంట్లో. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. అసలు వివేకానంద చనిపోయి ఎప్పుడైపోయింది? సిబిఐ ఏమో మేము కేసు క్లోజ్ చేసామని చెప్పాము, సిబిఐ చెప్తుంది. ఇక మా దగ్గర విచారించడానికి ఏం లేదేనేమో సుప్రీంకోర్టుకి ఏమో సిబిఐ చెబుద్ది. వీడు బయలుదేరాడు. చూడండి ఈ పచ్చపత్రిక. మధ్యాహ్నం 2:53 వివేక హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షుల్లోని కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు. వివేకానంద ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన అనారోగ్యంతో మృతి. వివేకాది దారుణ హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి రాలేదు.
వివేక ఉదయానికి కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్గా పోయాడు. శవ పరీక్షిస్తే నెత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. శవాన్ని పరీక్షిస్తే అంటే నెత్తి మీద రక్తం ఉన్నాయండి జగన్ గారి మామగారికి. చూడండి అసలు ఈ 2:53కి ఇది రాస్తాడు. ఏంటి అంటే ఇది ఎంప్లాయీస్. ఇది 2:53కి ఇది రాస్తే 2:04 తేడాతో 2:57 నిమిషాలకి మహానాడు మీడియా బ్రేకింగ్. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు వరుస మరణాలు. రవి గారు చచ్చిపోయి ఎప్పుడు చచ్చిపోయాడు? బహుశా ఇంట్లో వాళ్ళు కూడా చనిపోయినట్టున్నారు. అంటే బాధలోంచి బయటకు వచ్చి శుభ్రంగా రాజకీయాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పోటీలు చేస్తున్నారు, ఓడుతున్నారు, గెలుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. కొంతమంది ఏమో తన్నారు అంటున్నారు, ఆని తన్నారు, ఈయన తన్నారు అంటున్నారు. ఇంకోటేమో మా పార్టీకి మాకు పార్టీలోనే వ్యతిరేకం చేస్తున్నారు అంటున్నాడు. ఒకడేమో మమ్మల్ని దోచుకున్నారు అంటున్నారు. రకరకాల వాళ్ళ మీద వస్తున్నాయి. అన్నీ మర్చిపోతేనే కదా ఇవన్నీ చేసేది. ఈ మర్చిపోకుండా ఇప్పుడు ఇక్కడ మొన్న 14వ తారీఖున వేస్తాడు మధ్యాహ్నం. అదేమో వివేకానందదేమో 2:53కి 2:57కి పరిటాల రవి హత్య కేసులో ఎవరెవరు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని వేస్తాడు, పెడతాడు. సాయంత్రం 6 గంటల చిల్లరకి ఆడే మహానాడు మీడియా అంట ఏమంటాడు? సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. శ్రీవారి హుండీని దొంగిలించి రాజీలు చేయడం ఏంటి? రాజీలు చేయడానికి ఇదేమైనా పులివెందుల పంచాయతీనా? సతీష్ హత్యలో కుట్రకోణంలో ప్రభుత్వం వెలుగు తీస్తుంది. సతీష్ హత్య వెనుక ఎవరన్నా వదిలే ప్రసక్తి లేదు. ఎమ్మెల్సీ పొంచుమొత్తు అనురాధ ఆవిడ స్టేట్మెంట్ అనుకుంటే వేసాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా తెలుగుదేశం పచ్చ మోకలు, పెయిడ్ ఆర్టిస్టులు. ఈ రకంగా అంటే ఇంకా శవ పంచనామావల ఎఫ్ఐఆర్ అయిందో అవ్వలేదు తెలీదు, ప్రపంచానికి తెలీదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాదు. ఎందుకంటే అవ్వలేదని ఎందుకు అంటున్నానంటే బయటికి రావాలి కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కోర్టుకు వెళ్ళాలి కదా. కోర్టుకు పంపరు, ప్రపంచానికి ఎవరు, ఏం జరిగిందో చెప్పరు. ఈ మాత్రం వీళ్ళు అది శవ పంచనామా కూడా జరగదు. వీళ్ళు 12 చిల్లరకి ఇచ్చేస్తాడు అతను. ఇతనేమో 2 గంటల నుంచి తగులుకుని వెంటనే 3 నిమిషాలు కొట్టి 4 నిమిషాలు కొట్టి ఏదో వివేకానంద రెడ్డి అప్పుడు అందులో ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? వీళ్ళకి పోయే కాలం కాకపోతే కాదు, ఈ పోయే కాలం రోజులు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు. ఆయన ఏంటి 2018 సెప్టెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి కుప్పకూలిపోయాడు. పాదయాత్ర ఉండగా ఆయన్ని బ్రతికించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం లేదు. అనేక ఆపరేషన్లు జరిగినాయి, బ్రెయిన్ సర్జరీస్ జరిగినాయి, న్యూరో సర్జరీస్ జరిగి జాగ్రత్తగా ఆయన తిరగటానికి కూడా కష్టపడే పరిస్థితి, లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితిలో ఉంటే ఆయన కారులో వచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కారులో వచ్చాడంట. పోయే కాలం కాబట్టి ఏంటిది? ఇంకొక ఆయన పేరు రాస్తారు, కల్లూరు గంగాధర్ రెడ్డి. ఆయన అనారోగ్యంతో చనిపోయాడంటే అవినాష్ రెడ్డి గురించి చెప్పాడంట. వెంటనే ఆయన చనిపోయాడంట. అతనికేమో హై షుగర్స్ ఉన్నాయి, షుగర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇల్నెస్ ఉంది. ఆయన న్యాచురల్ డెత్. ఇంట్లో వాళ్ళు అరే బాబు సహజ మరణం రా బాబు అని వాళ్ళు చెప్తారు, డాక్టర్లు చెప్తారు. అతనిది అది కూడా రాస్తాడు. మళ్ళీ ఏమని అనారోగ్యంతో మృతి అని రాస్తాడు. అంటే అనారోగ్యంతో మృతి కూడా అనుమానం, అంటే వీడికి అనుమానం. రంగన్న వివేకానంద రెడ్డి వివేకా ఇంటి వద్ద కాపలా వివేక వీడి క్లాస్మేట్ వివేక ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ బి రంగన్న అనారోగ్యంతో మృతి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ సిబిఐతో సహా రంగన్న సిబిఐ విచారణలో ఉండగానే వీళ్ళతో చనిపోయాడు కదా.